హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారండి అందరూ? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను సేమియా గింజలతో ఉప్మా నూకతో కలిపి ఉప్మా చేస్తున్నానండి. ఈ ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నేను ముందుగా సేమియా గింజలు తీసుకున్నానండి. 1.5 కప్పు సేమియా గింజలు తీసుకున్నానండి. నేను 4 టేబుల్ స్పూన్స్ గోధుమ నూక తీసుకున్నానండి. పోపు సామాన్లు తీసుకున్నానండి. పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు తీసుకున్నానండి. ఒక టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. కరివేపాకు తీసుకున్నానండి. 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ పోసుకుంటున్నానండి. ఆయిల్ వేడి చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ముందుగా తీసుకున్న పోపు సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని వేయించుకోవాలి. పోపు సామాన్లు వేగిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసుకొని కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఈ టమాటాలు మగ్గడానికి కాస్త మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలని మగ్గించుకోవాలండి. ముందుగా నేను 1.5 కప్తోనే సేమియా గింజలు తీసుకున్నానని చెప్పాను కదండి, అది నేను ఒకే కప్లోకి వేసుకున్నాను. వాటర్ క్వాంటిటీ తీసుకోవడానికి, వాటర్ మెజర్మెంట్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి అందుకు నేను ఒక కప్లోనే మొత్తం సేమియా గింజలన్నీ వేసుకున్నానండి. వేసుకొని ఇలాగా ఒక పక్కన పెట్టుకున్నానండి. టమాటాలు మగ్గినాయో లేవో చూద్దామండి. ఒకసారి టమాటాలను కలుపుకుందామండి. టమాటా మగ్గిందండి. 1 కప్పు సేమియా గింజకి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలండి. కానీ నేను ఇక్కడ 2 కప్పులు పోసుకుంటున్నానండి. ఎందుకంటే ఉప్మా నూక కూడా తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరగబెట్టుకోవాలండి. రోలింగ్ బాయిల్ అయ్యిందండి వాటర్. ఇప్పుడు ముందుగా మనము సేమియా గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఈ మరుగుతున్న వాటర్లోని పోసుకోవాలండి. పోసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని సేమియాని మగ్గించుకోవాలి. సేమియా ఉడికిందండి. 4 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలండి. ఉప్మా రెడీ అయిపోయిందండి. ఉప్మా నూక కూడా ఉడికిపోయింది. ప్లేట్లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.